అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం. దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది. మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టీపీ అభివృద్ధి అయింది. పేదవాళ్ల తలసరి ఆదాయం, అందరి తలసరి ఆదాయం పెరిగింది. మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్లీ మీ ఆలోచన మారింది. ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం, అది మా పార్టీ కట్టిన స్టేడియం, అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇక్కడ రాలేకపోయా. అంటే ఏంటి ఆ రాచకం, ఏంటి ఆ విధ్వంసం? మాట్లాడితే బూతులు. ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో మీరు చూశారు. ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు. నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు. ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి మాఫియా ఒకటి కాదు, అన్ని మాఫియాలే. మామూలు కాదు. వీళ్ళు అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడీఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్, రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్. ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు. మీరు మాట్లాడలేరు. మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. అలాంటి క్యాసినో, మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మరి చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం, బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను